గౌరవ్, నిఖిల్ అబ్బబ్బబ్బా! వాట్ ఏ టాలెంటెడ్ గైస్ అసలు. దివ్య అండ్ సుమన్ శెట్టి అని ఒక్కరికి కూడా ఐడియా కూడా రాకోకుండా ఉంది. బట్ నిఖిల్, గౌరవ్ అనాలిసిస్ అయితే ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్ అయింది. బట్ అప్పుడు చెప్పలేదు. వాళ్ళిద్దరు రెబెల్స్ అయిపోయిన తర్వాత రీతు ఎప్పుడైతే రెబెల్ బిగ్ బాస్ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు డిస్కషన్ పాయింట్‌లో అప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనమాట. దివ్య అండ్ సుమన్ శెట్టి అంటారు. సుమన్ శెట్టిని ఎలాగనుకున్నారంటే ఆ వాటర్ బాటిల్ చెక్ చేసేకున్నప్పుడు తను పరిగెత్తుకుంటూ వచ్చి తను ఇక్కడ తాగాడు కదా! సో, బయటపడుతుందనేసి అప్పుడు కనిపెట్టారు. ఇంక దివ్యాని స్మార్ట్ మూవ్స్‌తో అలాగా కనిపెట్టేశారు మొత్తానికి. వాళ్ళిద్దరు జీనియస్ గైస్. అండ్ టుడే ఎపిసోడ్‌లో అయితే గౌరవ్ తన కోసం తను స్టాండ్ తీసుకొని గేమ్ గూడా బాగా ఆడాడు. అండ్ ఫైనల్‌గా అది గ్రీన్ కలర్ బ్యాడ్జ్ అయితే తీసుకున్నారు. బట్ హౌస్ మొత్తం తననే రెబెల్ అనుకోని దాన్ని తీసుకున్న కెప్టెన్సీ సేవింగ్ బ్యాడ్జ్‌లో ఈజీగా ఎలిమినేట్ అయ్యాడు. అండ్ నిఖిల్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రీతుయే రెబెల్ అనేసి తను రీతు సూపర్‌గా కనిపెట్టాడు. అండ్ అదే నిఖిల్‌కి అనాలిసిస్ ఎక్కువుంది. గౌరవ్ కూడా అంతే మైండ్ షార్ప్‌గా పనిచేసుకుంటున్నారు వీళ్ళిద్దరు గూడా. ఆహ్, ఇక్కడ బ్యాడ్ ఏంటంటే ఇద్దరు గూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో లేరు. ఎలిమినేట్ అయిపోయారు. చూడాలి మరి.